హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టెట్కి సంబంధించిన రిజల్ట్తో పాటు ఫైనల్ కీని కూడా రిలీజ్ చేసిరు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా దొరుకుతుంది, అట్లనే డిఎస్సి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించిన పేపర్ 1 అండ్ పేపర్ 2లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఒకటే టెస్ట్ సిరీస్ ఉంది. ఆ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా మీరు చెక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ విధానంలో టెట్ పరీక్షలు జరిగినాయి. 1,53,752 మంది అప్లికేషన్ చేసి 1,15,028 మంది ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 1,15,028 మందిలో 50,544 మంది మాత్రమే అర్హత సాధించారు. అంటే 43.94% అర్హత సాధించారు. ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ నెల 21న ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తాం. 21న ఇంకో ఇన్ సర్వీస్ టీచర్లకు 2 టెట్లు ఇస్తున్నారు కదా, అందులో భాగంగా ఈ నెల 21న టెట్ ఒక నోటిఫికేషన్ ఇస్తారట. ఇకపై సంవత్సరంలో మొత్తం 4 టెట్లు నిర్వహిస్తాం. ఇన్ సర్వీస్ టీచర్లకు 2, సాధారణ అభ్యర్థులకు 2 సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని నవీన్ నికోలస్ గారు ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఫస్ట్ టెట్ రిజల్ట్, ఫైనల్ కీ 2 కొత్తగా అప్డేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనకు ఫైనల్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఫైనల్ కీ డౌన్లోడ్ అని వస్తుంది. 16 తారీఖు రోజు 2, 17 1 ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 మ్యాథ్స్ కూడా 3 రోజులు నడిచింది, సోషల్ 2 రోజులు నడిచింది. మిగతా మొత్తం మైనర్ మీడియానికి సంబంధించిన ఎగ్జామ్స్ కదా, వీటిని మొత్తం కూడా డౌన్లోడ్ చేసిన. 16 పేపర్ 1కి సంబంధించి 3, పేపర్ 2 మ్యాథ్స్కి సంబంధించి 3, సోషల్కి సంబంధించి 2, మొత్తానికి 8 పీడిఎఫ్లు మొత్తం ఈ క్వశ్చన్ పేపర్లు ఫైనల్కి మొత్తం కూడా డౌన్లోడ్ చేసి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ చూడవచ్చు, మున్నాబడి అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి. ఇందులో నేను పోస్ట్ చేయడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఈ పోస్ట్ చేసినటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ ఫైనల్కి తర్వాత మనకు కావాల్సింది ఏంది, రిజల్ట్. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రిజల్ట్ డౌన్లోడ్ అని సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఈ విధంగా డౌన్లోడ్ అని వస్తుంది. ఏది వచ్చినా కూడా, ఏ దానిపై క్లిక్ చేసినా కూడా మీకు ఒకటే రకంగా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి, మంత్ అండ్ ఇయర్. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ జూన్ అని కనిపిస్తుంది, జూన్లో జరిగిన ఎగ్జామ్ అని. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు పేపర్ 1 అయితే పేపర్ 1, లేకపోతే 2 అయితే 2 ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్రింట్ మెమో అని కొట్టండి. మీకు హాల్ టికెట్ అనేది, మీ రిజల్ట్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. మొత్తం మీరు ఫోటో వస్తుంది, దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తూ కింద ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నా కూడా సేమ్ అట్లనే వస్తుంది, కాకపోతే ఈ వర్టికల్లో వస్తుంది. ఇక్కడ చూడండి, మంత్, హాల్ టికెట్ నెంబరు, పేపర్ ఏదనేది ప్రింట్ అని ఆ విధంగా తీసుకోవడానికి మొబైల్లో కూడా వస్తుంది. మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది సార్, టెట్ రిజల్ట్ అయితే ఇచ్చింది కదా, ఏంది పరిస్థితి డిఎస్సి అంటే, ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ అంటే సర్దుబాటు ప్రక్రియ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాతే ఖాళీలపై మరియు నోటిఫికేషన్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది కంప్లీట్ కావడానికి ఇంకో 1 నెల నుంచి 2 నెలల మధ్య సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్లో అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా 6,000 నుంచి 14,000 మధ్య, అంటే దాదాపు ఒక 8,000, 9,000, 10,000 నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకో అడిషనల్గా ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి జూలై నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా 7,437 ఉద్యోగాలు ఉన్నాయన్నట్టు ప్రెస్ నోట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 3 నోటిఫికేషన్లు అయితే ఈ అకాడమిక్ అంటే 2026లో వస్తాయి. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. ఇంకా దీనికి సంబంధించి ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి, ఆ విషయాన్ని మళ్ళీ తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.